తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురానికి సర్వం సిద్ధమైంది. చరిత్ర మరువని పోరుతో స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మరోసారి తెలంగాణలో విప్లవ స్ఫూర్తిని రగిలించేందుకు సిద్ధమయ్యారు. దగాపడిన తెలంగాణ గులాబీ దళపతి కోసం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ మహాసభకు లక్షలాదిగా జనం పోటెత్తుతున్నారు. ఏల్కతుర్తి వేదికగా జరగనున్న ఈ మహాసభ కోసం బీఆర్ఎస్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. ఏల్కతుర్తి దగ్గర నుంచి కిరణ్, యావత్ తెలంగాణ మొత్తం ఏల్కతుర్తి బాట పట్టింది. ఎక్కడ చూసినా జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. కేసీఆర్ని చూడాలని, ఆయన మాట్లాడే మాటలు వినాలని ఇంతకుముందే మనం చూసాం, విన్నాం. స్వచ్ఛందంగా మేము తరలి వెళ్తున్నాం, ఎంత దూరం నుంచో వస్తున్నాం, ఆయన మాటలు వింటే చాలు అని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది కూడా. అలాగే కాంగ్రెస్ పాలనలో విసిగిపోయాం, మళ్ళీ కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తారని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందంటారు? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాటలు అక్షరాల స్పష్టమవుతా ఉన్నాయి. 3000 ఆర్టీసీ బస్సులు సరిపోలేదు. కేవలం అటు ప్రైవేటు సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సులు కూడా ఇక్కడ వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కారు, బైకు, అంతేకాకుండా పూర్తిగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, లారీలలో కూడా ఇక్కడికి సభకు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. లైన్లు కట్టినటువంటి బండ్లు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా పార్కింగ్లోకి వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సుమారు ఆర్టీసీ బస్సులో 20 నుంచి 25 మంది కూర్చొని వస్తున్నారు. కార్లలో, సొంత కార్లు తీసుకొని, బైకుల మీద, కార్ల మీద, అంతేకాకుండా ఆటోల్లో, అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా మాట్లాడుకొని వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రతి కారుకు, ప్రతి బస్సుకు గులాబీ జెండాలు కట్టుకొని వస్తున్నటువంటి దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది. కరీంనగర్ హైవే పైన సభకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది, అంతేకాకుండా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సభకు వచ్చేటువంటి వాళ్ళకు పార్కింగ్ సంబంధించినటువంటి లోపలికి వెళ్లేందుకు గైడ్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. 2 సీఏలతో పాటు ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు, అంతేకాకుండా స్పెషల్ పోలీసులతో ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. బస్సులన్నీ కూడా కిక్కిరిసి వస్తూ ఉన్నాయి. పెద్దపల్లి నుంచి, గోదావరికల్ నుంచి వచ్చేటువంటి బస్సులు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. వీళ్ళంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మాట్లాడుకొని కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం చెప్తారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపి సభకు వస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎల్కతుర్తి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సిద్దిపేట, ముల్కనూరు వచ్చేటువంటి హైవే కావచ్చు, అయితే వరంగల్ నుంచి వచ్చేటువంటి హైవే కావచ్చు, హన్మకొండ నుంచి వచ్చేటువంటి హైవే కావచ్చు, కరీంనగర్ వచ్చేటువంటి హైవే కూడా పూర్తిగా నిండిపోయి పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా మనం కూడా ఎంతో కొంత కృషి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వెళ్ళేటువంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాయంత్రం జరిగేటువంటి సభకు సంబంధించినటువంటి అంశంలో కూడా మన టీ న్యూస్కు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ట్రాఫిక్లో ఇక్కడ వచ్చేపోయేటువంటి వాహనాలన్నింటి కూడా కొంత గైడ్ చేసినటువంటి సందర్భం అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతూ ఉన్నాయి. పూర్తిగా సభకు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. లైన్లు కట్టుకొని బండి వెనుక బండి కట్టి అనే సామెత ఒక పాట రూపకంలో ఏదైతే ఉందో అదే పాట ఇప్పుడు పాడుకోవాల్సినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. 17 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఏ విధంగా పడ్డారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అనేక రంగాలు కూడా, ప్రతి రంగం కూడా విస్మరించింది. ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు విసిపోయి బేజారి వాళ్ళంతా కూడా కేసీఆర్ సభకు ఖచ్చితంగా వెళ్ళాలి, తాను చెప్పేటువంటి ప్రసంగాన్ని వినాలి, మరొకసారి కేసీఆర్ కూడా సీఎం కావాలంటూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నటువంటి దృశ్యాలు. పిల్లలతో వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలామంది కూడా ఉదయం నుంచి ఎండలోనే కూర్చొని అక్కడ చైర్లలో కూడా కూర్చొని ఎంత పెద్ద సైతం ఎండను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి కనబడింది. ఉదయం వేళల్లో కొంత వాతావరణం కూడా అనుకూలించింది. గత 10 రోజుల నుంచి కూడా మనం ఇక్కడ కవరేజ్ అందిస్తూ ఉన్నాము. మన వరంగల్కు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, హైదరాబాద్ నుంచి మనం వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎండ అనేది దాదాపు 42 డిగ్రీలు 43 డిగ్రీల ఎండ ఉంది. ఇవాళ మొత్తంగా ఎండ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం జరిగేటువంటి సభ నేపథ్యంలో అటు మెట్పల్లి, జగిత్యాల నుంచి వచ్చేటువంటి ఆర్టీసీ బస్సును మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ సభకు వచ్చినటువంటి పూర్తి స్థాయిలో ఆ పూర్తి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వాళ్ళందరికీ వెళ్ళేటువంటి సభకు సంబంధించినటువంటి ప్రయాణికులంతా కూడా, ఇటు సభకు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా వంటలు చేసుకొని వాళ్ళు తినుకుంటూ ఇటు కేసీఆర్ సభకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.
కనిపిస్తూ ఉంది. అటు స్కూల్ బస్సులు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, వాళ్ళకు తోచిన వెహికల్ కూడా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి చెప్పండి సునీత, చెప్పండి. జనాలందరూ ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఇంత భారీగా తరలిస్తున్న నేపథ్యంలో, అంటే అటు బస్సులలో వస్తున్నారు, కార్లలో వస్తున్నారు, బైక్లలో వస్తున్నారు, బండినిక బండి కట్టని ఎడ్ల బండ్లలో కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురి చేయడానికి ఆర్టీఏ తనిఖీల పేరుతో వాళ్ళని ఆపడం కానీ, ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం కానీ చేస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఒక రకంగా కవ్వింపు చర్యలనే చెప్పాలి. ఎందుకంటే సభ సక్సెస్ అవుతుందనే కారణం కొద్దీ అటు ఆర్టీఏ అధికారులను ఉసిగొల్పి ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అన్నింటినీ కూడా ఇన్ని రోజుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఆర్టీఏ అధికారులు దాడులు చేయలేదు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయడం కావచ్చు, వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ లేదంటూ, డ్రైవర్కు సంబంధించి లైసెన్సు రిన్యువల్ కాలేదంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ వాటన్నిటినీ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ అడ్డుకున్నప్పటికీ కూడా పూర్తిగా సభకు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఆల్టర్నేట్ బస్సులు కూడా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్, జై హరీష్ రావు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇటు సభకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్కు సంబంధించినటువంటి బస్సు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. కార్లు అయితే వందలాది కార్లు, వేలల్లో కార్లలో కూడా వస్తూ ఉన్నారు. అటు స్కూల్ బస్సులు కూడా ఈరోజు ఆదివారం కావడంతో అది కూడా ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అటు ఆసిఫాబాద్ నుంచి పొద్దున ఉదయం బయలుదేరినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ సభస్థలికి చేరుకుంటున్నాయి. దాదాపు 3 గంటల ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా సభ లోపలికి వెళ్లేందుకు మరొక గంట సమయంలోనే పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు ద్విచక్ర వాహనాల నుంచి కూడా లోకల్గా ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. గులాబీ కండువాలు వేసుకొని సభ లోపలికి వెళ్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు కూడా వాళ్ళు సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సభ లోపలికి ఖచ్చితంగా వెళ్ళాలంటే ఈ రూట్ నుంచి వెళ్లాల్సిందే. లోపల పార్కింగ్ స్థలం కూడా ఉంది కాబట్టి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ సభకు సంబంధించి 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం, ఉద్యమ పోరాటం చేసి తెలంగాణను సాధించి 10 ఏళ్ల కాలం పాటు అన్ని రంగాలను సుభిక్షంగా చేసి అటు రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అంతేకాకుండా ఐటీ పరంగా కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టి పాలనను మరింత చేరువ చేసేది, గ్రామ పంచాయతీలు తండాలను చేశారు. మిషన్ భగీరథ ద్వారా మహిళలకు మంచినీటి అందించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. కానీ ఈ 17-18 నెలల కాలంలో కరెంటు సరిగా లేదు, మంచినీళ్ళు సరిగా లేవు, వ్యవసాయ రంగం కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కాలేదు. రైతు రుణమాఫీ కూడా ఎక్కడ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది, కానీ ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేదంటూ కూడా రైతుల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు అయితే జరిగాయి. అంతేకాకుండా అటు వ్యవసాయంకు సంబంధించి వరికి సంబంధించినటువంటి అంశంలో కూడా నీళ్లు లేక ఎండిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ కూడా తిరిగారు. ఈ 17 నెలల కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలంటూ కూడా చాలా తాను ఓపికగా ఇన్నేళ్ల కాలం పాటు వేచి ఉన్నారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం అంతా కూడా ఉద్యమాలు, సంక్షేమాలుగా కొనసాగినటువంటి సందర్భం అయితే కనిపించింది. మరొకసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి జనాన్ని చూస్తేనే అది ఎంత మేర బలంగా ఉందనే మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మరి కాసేపట్లోనే ఈ సభ ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లోనే కేసీఆర్ ప్రసంగం ఉండబోతుందంటూ కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీవీలకు హద్దుకొని వీళ్ళంతా కూడా ఎదురు చూసినటువంటి సందర్భాల నేపథ్యంలో కరీంనగర్ నుంచి వచ్చినటువంటి బస్సు కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో పూర్తిగా కిక్కిరిసినటువంటి పరిస్థితి, సీట్లు లేకపోవడంతో నిలబడి వస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరొక ద్విచక్ర వాహనదారు కూడా కేసీఆర్కు సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే తోరణాలు అవి జెండాలు కట్టుకొని కూడా వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బస్సులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, అంతేకాకుండా కోరుట్ల, జగిత్యాల నుంచి వచ్చేటువంటి బస్సులన్నీ కూడా పార్కింగ్లోకి వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. 5 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ కూడా 5-5:30 ప్రాంతాల్లో చేరుకొని 6 గంటలకు తన ప్రసంగాన్ని అయితే వినిపించబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున సభ ప్రాంగణం లోపల కూడా జనం కిక్కిరిసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. సునీత.